గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు నా పర్సనల్ పాయింట్ కృతజ్ఞతలు. సో చాలామందికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. నాకు ఎంతోమంది సహాయం చేశారు. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ ఒక్క నెల రోజులు నేను ఒక యుద్ధానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను. ఒక యుద్ధం చేద్దామని వెళ్ళాను, యుద్ధ స్ఫూర్తితో వెళ్ళాను. కాకపోతే ఒక బాధ ఏంటంటే యుద్ధం ముగియకముందే, విజయం పొందకముందే మళ్ళీ ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. సో ఒక నెల రోజులు అన్ని విధాలుగా యుద్ధం చేశానండి. అంటే సెమినార్లు కనెక్ట్ చేశాను, ఇంటర్వ్యూలు చేశాను చాలా, తర్వాత క్యాంపెయిన్ చేశాను. అంటే కపుల్ ఆఫ్ ఊర్స్కి తిరిగి మన మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే రథయాత్ర చేసినట్టు అలాగా క్యాంపెయిన్ చేశాను. అలాగే ఇంటింటికి తిరిగి గ్లాస్ డిస్ట్రిబ్యూషన్లో కానీ లేకపోతే పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇంటికింటికి వెళ్ళి ఎలాగ ఓటు అడగాలి అది కూడా చేశాను. కానీ కొన్ని రికార్డ్ చేయకపోయినా అన్ని విధాల క్యాంపెయినింగ్ మెథడాలజీస్ వాడుకొని నేను జనసేన ప్రజల్లోకి వెళ్ళేందుకు బలంగా చెప్పడానికి నేను నా శాయశక్తులు కృషి చేశాను అనుకుంటున్నాను. కానీ సో నేను ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో నేను జన సైనికుల్ని యుద్ధానికి ప్రిపేర్ చేయడానికి కోసం, అంటే వాళ్ళలో స్ఫూర్తిని నింపడానికి నేను వెళ్ళాను, సెమినార్లు కండక్ట్ చేస్తున్నాను. కానీ మీరు చాలామంది నాలో స్ఫూర్తిని నింపారండి. ఎంతటి కమిట్మెంట్ చూశానంటే, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయి మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు జనసేన కోసం పాటుపడే గొప్ప నిబద్ధత కలిగిన నాయకులను చూశాను, అంటే జన సైనికులను చూశాను. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ పొందానండి. మనం చేసేది ఇక్కడ అమెరికాలో కూర్చొని మేము చేసేది చాలా తక్కువ అనిపించింది. సో మీరు ఎంత బాగా చేస్తున్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ నేను మార్చిలో వచ్చి మళ్ళీ ఇంకొక 45 రోజులు మార్చి మిడ్లో వస్తాను. వచ్చేసేసి ఎలక్షన్స్ అయిన దాకా ఉండి మళ్ళీ మీతో పాటు మళ్ళీ యుద్ధభూమిలో ఉంటాను, యుద్ధ రణరంగంలో ఉంటాను. సో అంతా కూడా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అలా నాలో స్ఫూర్తి నింపినందుకు. రెండోది ఏంటంటే, నన్ను ఒక హీరోయిన్ చేసి పడేశారండి, ఒక సెలబ్రిటీని చేశారనిపించింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను రికగ్నైజ్ చేశారు. నాకు నిజానికి ఊహించలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఇండియాకి రాకముందు నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా. తర్వాత నన్ను అబ్రాడ్ నుంచి ఎన్నో దేశాల నుంచి నాకు కాల్స్ వచ్చినాయి. నాకు ఈవెన్ ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని దుబాయ్ పిలిచారు. దుబాయ్లో ఎంతోమంది నాయకులు, నిజానికి అప్పాజీ గారికి చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి పేర్లు నాకు సరిగ్గా గుర్తులేవు. నేను మళ్ళీ ఒక వీడియో చెప్తాను, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ. సో అలాగనే జన సైనికులు నేను చేసే వర్క్ని నాకంటే ముందే, నిజానికి నాకు టైం లేదండి పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి, కానీ నన్ను భయంకరంగా పబ్లిసిటీ చేశారు. నేను చేసే ప్రతి వర్క్ని వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్లో పెట్టి, లేకపోతే వాళ్ళ ఛానల్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి నేను చేసిన వర్క్ని నాకంటే ముందే చివరికి రక్తం ఇచ్చానని దాన్ని కూడా పెద్ద పబ్లిసిటీ చేసి నేనేదో సాధించినట్టుగా మీ అందరి పబ్లిసిటీ చూసి నిజం చెప్పాలంటే నాకు ఈరోజు అంత నేము మేబీ నాకు ఇంటర్నల్గా ఉందేమో, ఎప్పటికైనా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కావాలని. బట్ ఇవన్నీ మీరు తెచ్చిపెట్టారు. అండ్ నాలో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపారండి. నేను కూడా ఒక నాయకుడిగా ఎదగలను అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చాలా థ్యాంక్స్. కొంతమంది అయితే మీరు పాల్గొనాలి ఎలక్షన్స్లో అని నన్ను కొంతమంది యువత ఫోన్ చేసి మరి అడిగారు. కానీ దయచేసి నా బాధ కూడా అర్థం చేసుకోండి. నాకు ఒక 5 years రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో 2024లో డెఫినెట్గా ఏదో ఒక విషయం, అంటే నేను రిటైర్ అవ్వదలుచుకున్నాను అప్పటికి, సాఫ్ట్వేర్ నుంచి అమెరికా నుంచి కూడా రాదలుచుకున్నాను. కాబట్టి అప్పుడు ఇండియా వచ్చినప్పుడు డెఫినెట్గా నేను కూడా ఒక స్మాల్ పార్ట్ మేబీ బిగ్ పార్ట్, ఐ డోంట్ నో, బట్ ఐ విల్ ప్లే ఒక సమ్ రోల్ అండి ఇన్ పాలిటిక్స్, దట్ ఈస్ ఫర్ షూర్. తర్వాత ముఖ్యంగా అసలు టాపిక్ ఏంటి, ఎవరికి జన సైనికులకి థ్యాంక్స్ చెప్పాలి, నో డౌట్. సో జన సైనికులు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. అదే మీడియాకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎన్నో ఛానల్స్ నన్ను పిలిచి ఇంటర్వ్యూలు చేశారు. 99 టీవీకి, అలాగనే న్యూ వేవ్స్కి, ప్రైమ్ 9 టీవీకి, ఐ న్యూస్కి, ఐ డ్రీమ్స్ నాగరాజు గారికి, సుమన్ టీవీ నాగరాజు గారికి, బీవీఎం క్రియేషన్స్ వారికి, ఎస్ఎల్జే న్యూస్ వారికి, క్లాప్ బోర్డ్ మీడియా వాళ్ళకి, ఈగల్ మీడియా వాళ్ళకి, వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 10 ఇంటర్వ్యూస్ చేశాను. ఆ ఇంటర్వ్యూస్ కూడా చాలా పాపులరైజ్ చేసి నా మెసేజ్ని ఎక్కువ తీసుకెళ్ళారు. నిజం చెప్పాలంటే నా జీవితంలో ఒక కథ ఉంది, విజయగాథ. ఆ కథని ఎక్కువ తీసుకెళ్ళారు. విజయగాథ అంటే చాలామంది
ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదని ప్రతి ఒక్క మనిషి జీవితంలో విజయగాథ ఉంటుంది, చెప్పుకోవాలి. కానీ మీకు ఒక విజయగాథ ఉంటుంది. మీరు చూశారు, నేను సెమినార్స్లో కూడా మీరు ఇప్పటివరకు జరిగిన జీవితాన్ని 3 భాగాలు చేసి, మొదటి భాగంలో మీ విజయాలు, రెండో భాగంలో విజయాలు, మూడో భాగంలో విజయాలు, తర్వాత నెక్స్ట్ కాబోయే 5 ఇయర్స్లో ఏ విజయాలు సాధిస్తున్నారు, వీటన్నిటికి కలిపితే ఒక విజయగాథని మీరు మీ పార్ట్నర్కి చెప్పే ఒక ప్రక్రియ మనం చేసాం సెమినార్స్లో. ఎందుకు చేస్తానంటే మనం చెప్పుకోవాలండి విజయగాథని, అది చాలా అవసరం కూడా. సో నేను చెప్పినట్టు మీరు కూడా మీ విజయగాథను ఒకటి తయారు చేసుకొని మీకు మీరు చెప్పుకోవాలి. అవసరమైతే ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి, ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారో. ఈవెన్ పబ్లిక్గా చెప్పుకోవచ్చు, మీకేమీ నామోషి అవసరం లేదండి, అవసరం దొరికితే చెప్పుకోవచ్చు. సో అది నేను బిలీవ్ చేశాను కాబట్టి నేను ఆ విజయగాథను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కొంతమందికన్నా ఇన్స్పిరేషన్ వచ్చిందని నేను ఆశించా. సో తర్వాత నేను చెప్పుకోవాల్సింది జనసేన నాయకులకి. జనసేన నాయకులే కదండి, ఈవెన్ అవుట్ సైడ్ జనసేన ఆల్సో లాడ్ ఆఫ్ పార్టీస్ పెద్ద నాయకులను కలిశానండి. నేను ఊహించలేదు ఎప్పుడు కూడా వాళ్ళతో కూడా మాట్లాడతానేమని. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే నాకు సెమినార్లకి ఆపర్చునిటీ ఇచ్చిన నాయకుడు అంటే తాడేపల్లి కుటుంబంలో ఎర్రా నవీన్ గారు చెప్పడం కంటే కూడా ఫ్యామిలీ మొత్తానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒక అద్భుతమైన డిన్నర్కి ఎర్రా నవీన్ గారికి, వాళ్ళ శ్రీమతి గారికి, తులసి గారికి, అలానే వాళ్ళ తండ్రి గారైన ఎక్స్ టీడీపీ ఎంపీ, అలాగే కాంగ్రెస్ మినిస్టరు, ఆయన పేరు ఎర్రా నారాయణ స్వామి గారు. సో ఆయన శ్రీమతి నిజానికి ఆది దంపతుల్లా కనిపించారండి మీరు. సో మీరు నిజానికి మిమ్మల్ని కలవటం నేను ఎక్కడో జీవితంలో ఎప్పుడు నేను చేసుకునే పుణ్యం. సో అది మాత్రం డెఫినెట్గా చెప్పగలను. 88 సంవత్సరాల వయసులో కూడా మీలో ఒక సొసైటీ మీద మీకున్న ఒక కమిట్మెంటు, ఒక మంచి సొసైటీని సృష్టించాలన్న మీ అభ్యుదయ భావాలు నాలో నిజంగా స్ఫూర్తి నింపినాయి. మిమ్మల్ని ఒక ఐడియల్ లీడర్గా నేను భావిస్తాను. సో మీలాగనే ఒక లీడర్గా ఎదగాలని నా జీవితంలో నేను కూడా ప్రయత్నిస్తానని మీకు మాటిస్తున్నాను సార్. సో అలాగనే వైజాగ్లో రాఘవరావు గారు, మలబంటి రాఘవరావు గారికి, విజయవాడలో ఎంవివి గారికి, గుంటూరులో తోటా చంద్రశేఖర్ గారికి, నిజానికి చెప్పాలంటే తోటా చంద్రశేఖరరావు గారు అండ్ మన జనరల్ సెక్రటరీ, జనసేన జనరల్ సెక్రటరీ, అలానే రావెల్ కిషోర్ గారు, మిమ్మల్ని ఇద్దరిని కలవటం అనేది నేను కూడా ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానండి, గొప్ప అనుభవం. సో గొప్ప మేధావులు. సో మీ ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే మీకున్న డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, వాటిని చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అండ్ మీరు నాకు ఇచ్చిన విలువని కూడా నేను మర్చిపోలేను. సో అది నేను తప్పనిసరిగా మీకు ఏదో ఒక విధంగా సహాయపడి రుణం తెచ్చుకుంటాను. అలాగనే అవనిగడ్లో ప్రోగ్రాం కండక్ట్ చేసిన చంద్ర రాజగిరి గారికి, అలాగనే రేపల్లిలో భాస్కర్ గారికి, పర్చూరులో అల్లానీల్ గారికి, వీళ్ళందరూ కూడా ప్రోగ్రాంలుకి హెల్ప్ చేశారు. కానీ ఇంతకంటే ముందు చాలామంది నాయకులండి, టీడీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అలాగనే జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని, చాలామంది నాయకులను కలుసుకున్నాను. బీజేపీలో ఉన్న అఫ్కోర్స్ ఇప్పుడు జనసేనకు వచ్చారు, ఆవుల పేరు మర్చిపోయాను. ఓకే, బేసికలీ నేను అందరికీ చాలా హెల్ప్, ఈ విధంగా నన్ను ఆదరించిన తెలుగు ప్రజానీకానికి ఎంతోమంది జన సైనికులు, ముఖ్యంగా జన సైనికులు అండి. మిమ్మల్ని జీవితంలో నేను ఎలా తెచ్చుకోగలను రుణం నాకు తెలీదు. సో నేను నిజానికి ఒక కమిట్మెంట్ తోటి వెళ్ళాను, ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత వర్క్ చేయాలి జనసేనకని. సగం వర్క్ చేసి వచ్చాను, బట్ ఇంకా చాలా వర్క్ ఉందండి. నిజం చెప్పాలంటే ఇటు సౌత్ సైడ్ నేను వెళ్ళలేకపోయా. నాకు నెల్లూరులో కానీ, మన తిరుపతిలో కానీ, కడపలో కానీ, అనంతపూర్లో కానీ చాలామంది నాకు ఇన్విటేషన్లు వచ్చినాయి. సో కానీ నాకు టైం దొరకలేదు, అందువల్ల చేయలేకపోయాను. బట్ డెఫినెట్గా నేను మార్చిలో వచ్చినప్పుడు సెమినార్స్ కంటే ముఖ్యంగా ఈవెన్ ఇన్ బిట్వీన్ ఆల్సో నాకు ప్లాన్ ఉందండి, నేను చెప్తాను. సో అదే సెమినార్ని అమెరికాలో కూడా నేను కండక్ట్ చేస్తున్నాను. సో ఆ సెమినార్ని అమెరికాలో కండక్ట్ చేసిన సెమినార్ని మల్టీ డైమెన్షనల్ వ్యూస్ తోటి రికార్డ్ చేసి ఒక పవర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసి నేను యూట్యూబ్లో పెడతాము. అది వితిన్ కపుల్ ఆఫ్ వీక్స్లో, 1 or 2 వీక్స్లో జరిగింది. సో ఏ జనసైనికులు అయితే నా ప్రోగ్రామ్ మిస్ అయ్యారో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు బహుశా ఒక 200 minutes దాకా ఉండొచ్చు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాము. అది పవర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాము. ఆ రిలీజ్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు అందరూ వాచ్ చేసి ఎందుకు నేను చెప్పదలుచుకున్నాను అంటే, ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం చూసాం. ఒకటి, బలమైన నాయకులుగా ఎదగటం ఎలాగా, రెండోది బలమైన కమ్యూనికేషన్ అండ్ పర్సుయేషన్ స్కిల్స్తో
ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలాగ మన భావజాన్ని చెప్పాలి, అలాగనే చేంజ్ సైకాలజీ. ఎందుకు మనము జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకూడదు, ఎందుకు జనసేనకు ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు బలపరచాలని, బలంగా చేయటం ఎలాగా, ఈ 3 మెయిన్ ఐటమ్స్గా నేను ఒక 4 అవర్స్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. 4 to 5 అవర్స్ చెప్పాను మీ అందరికీ. సో అదే ప్రోగ్రాము యూఎస్ఏలో ఒక 100 మంది మేమందరం గుమికూడి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. వితిన్ 1 or 2 వీక్స్లో అది కండక్ట్ చేస్తాను. కండక్ట్ చేసి దాన్ని యూట్యూబ్లో పార్ట్స్గా ఒక 10 పార్ట్స్ వదిలితే మీ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని నేను చెప్పే ఆ చేంజ్ సైకాలజీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సుయేషన్ స్కిల్స్, అలాగనే లీడర్షిప్ డెవలప్మెంట్, సో ఈ 3 కోర్ సబ్జెక్ట్స్ని ప్రతి ఒక్క జనసైనికుడు నేర్చుకోవాలండి. స్పెండ్ చేయండి. ఒక 10 hours 20 hours స్పెండ్ చేసి 4-5 hours పట్టింది ఆ వీడియో చూడటానికి. మల్టిపుల్ టైం చూసి దాని మీద మీరు చక్కటి ఎక్స్పీరియన్స్ పొందుతారని, ఒక నాయకులుగా ఎదగటానికి మీరు దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. చివరిగా ఫైనల్గా వన్ మోర్ హార్ట్ఫుల్ అండి, ఫుల్ ఆఫ్ థ్యాంక్స్. సో ఒక కృతజ్ఞతతోటి ఈ మీ గుండెలతోటి మాట్లాడుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి నేను పేర్లు చెప్పలేకపోతున్నాను. అందరికీ కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.